ఓం గం గణపతయే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆగస్టు 17వ తేదీ నుండి సెప్టెంబర్ 17వ తేదీ వరకు కూడా సింహరాశిలోకి సూర్యుని యొక్క సొంత క్షేత్రము మరియు మూల త్రికోణ రాశిలో ఆయన యొక్క గ్రహ సంచార ప్రభావము, అలాగే ఈ యొక్క బుధగ్రహము దాదాపుగా కర్కాటక రాశిలో ఆగస్టు 21 వరకు ఉండి సెప్టెంబర్ 7 వరకు కూడా సింహరాశిలో రవితో కలిసి బుధాదిత్య యోగాన్ని, అట్లాగే తన యొక్క స్వక్షేత్రము మూల త్రికోణము ఉచ్చస్థాన స్థితిగతుడైనటువంటి బుధుడు కన్యారాశిలో సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 17 వరకు కూడా ఈ సంచరించే సమయము. శుక్రుడు సెప్టెంబర్ 2వ తేదీ వరకు కూడా నీచ స్థితిలో కన్యారాశిలో ఉండి తులారాశిలో తన యొక్క స్వక్షేత్రంలో వచ్చినప్పుడు విశేషమైనటువంటి యోగాలని, అట్లాగే కుజ భగవానుడు ఈ నెల రోజులు సెప్టెంబర్ 17 వరకు కూడా విశేషంగా మిథున రాశిలోనే సంచరిస్తూ, మరి గురుడు చూస్తే ఆయన ఆశ్లేష నక్షత్రంలోకి మారి కర్కాటక రాశిలోను, కేతు ఏమో సింహరాశిలోను, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో వక్రీగత శని ప్రభావము. ఈ యొక్క గ్రహాల యొక్క సంచారం వలన మేషాది మీనరాశి పర్యంతం ఏ విధమైనటువంటి గ్రహ సూచికలు కలుగజేస్తాయి, ఏ విధమైనటువంటి శుభాలు లేకపోతే ఇబ్బందులు కలుగజేస్తాయి తెలుసుకునే ముందు ఇప్పుడు ఈ మాసంలో జరిగేటటువంటి విశేష పండుగల యొక్క విశిష్టతలు, అట్లాగే నా యొక్క జ్ఞానసిద్ధి క్షేత్రపీఠంలో ఏ సమస్యల వలన, ఏ ఇబ్బందుల వలన, ఏ గ్రహాల వలన ఏ రకమైనటువంటి పూజలు నేను ఆచరిస్తున్నానో తెలుసుకునే ప్రయత్నం చేసి ఆ తదుపరి మీ యొక్క రాశి గ్రహ ప్రభావాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. డైరెక్ట్గా మనం రాశి ఫలితాలు, గ్రహ ఫలితాలు వినటం వలన మానసికంగా బుద్ధిపరంగా ఎన్నో దోషాలు ఆ గ్రహాలు మనకు కలుగజేస్తాయి. కాబట్టి ముందు శుభకరమైనటువంటి శుభపరమైనటువంటి విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకొని వాటిని ఆచరించడానికి అందరూ ప్రయత్నం చేయండి. శుభమస్తు. ఓకేనా? శ్రావణ మాసం శుభాకాంక్షలు. ఈ యొక్క శ్రావణ మాసంలో మనకి గ్రహాలలో మార్పే కాకుండా మరి ఈ ఆగస్టు 14వ తేదీ నుండి కూడా, అంటే దాదాపుగా 13వ తేదీ నుండి కూడా విశేషమైనటువంటి శ్రావణ మాసం పండుగలు ప్రారంభం అవుతున్నాయి. శ్రావణ మాసంలో 14వ తారీఖున మొదటి శుక్రవారం ప్రారంభమై 21 రెండవ శుక్రవారము, శ్రావణ పౌర్ణమి 28వ తేదీ. ఆ విధంగా 5 శుక్రవారాలు, 4 సోమవారాలు, 4 శ్రావణ మంగళవారాలు చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత స్త్రీమూర్తులకి సంబంధించినటువంటిది. దానివలన మాంగళ్య సౌభాగ్యము, అఖండ అష్టైశ్వర్యాలు, సత్సంతాన వృద్ధి, కుటుంబ వంశ వృద్ధి కలుగుతుంది. అట్లాగే మనకి 17వ తేదీన 17వ తేదీన నాగపంచమి, గరుడ పంచమి, అలాగే విశేషముగా సూర్యుడి యొక్క సంక్రమణం సింహరాశిలోకి జరగబోతోంది. అంటే తన ఇంట్లోకి తన యొక్క స్వక్షేత్రము మూల త్రికోణ రాశి అయినటువంటి సింహరాశిలోకి సూర్య భగవానుడు సాక్షాత్తు శ్రావణ మాసానికి ఆయనే అధిష్టాన దేవత. మరి ఆ మహానుభావుడు తన యొక్క సొంత ఇంట్లోకి వచ్చినప్పుడు అన్ని రాశుల వారికి, అన్ని నక్షత్రాల వారికి జరుగుతున్న దశ అంతర్దశలన్నీ కూడా అనుకూలించాలని ఆశిస్తూ, అట్లాగే శ్రావణ పౌర్ణమి విశేషముగా ఈ నెల ఆగస్టు 28వ తేదీన మరి అదే రోజున స్వామివారు మనకి జ్ఞానాన్ని భిక్షగా అందించజేసేటటువంటి హయగ్రీవుని యొక్క జయంతి, అంటే ఉత్పత్తి. అట్లాగే గాయత్రి జయంతి, వేదాలకి మూలము ఆవిడేనమాట. గాయత్రీదేవి యొక్క జన్మదినోత్సవం, అట్లాగే రాఖీ పండగ, అట్లాగే ఆగస్టు 31వ తేదీన సంకష్టహర చతుర్థి. మనకున్నటువంటి ఎన్నో వ్యాపార నష్టాలు, ధన నష్టాలు, అట్లాగే బుద్ధిహీనత్వం కలిగినటువంటి మాట తీరులో తేడాలు, వీటి వలన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఆ యొక్క గణపతి యొక్క అనుగ్రహము లభించేటటువంటి శ్రావణ మాసం. కాబట్టి శ్రావణ మాసంలో ఇన్ని విశేషమైనటువంటి పండగలతో పాటుగా అందరూ తెలుసుకోవాల్సిన విషయము శ్రద్ధగా వినండి. ఎందుకంటే మేషాది మీనరాశి పర్యంతం విషయ పరిజ్ఞానం ఒకటైతే కనుక అసలు మనకి అంతరిక్షంలో ఏం జరుగుతుందో తెలియకుండా ఎంతసేపటికి భూలోకంలో మన రాశిది, మన నక్షత్రం ఇది, మనకి ఈ బాధలు జరుగుతున్నాయి అని కాకుండా ఏ గ్రహం వలన ఏ సమస్యలు కలుగుతాయి, వాటికి ఏదైనా పరిష్కారం ఆచరిస్తే శుభం జరుగుతుంది అని ముందుగా మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఈ యొక్క ఆగస్టు 2వ తేదీన కుజుడు వృషభ రాశిలోంచి మరి మిథున రాశిలోకి శత్రుక్షేత్రంలోకి ఆయన మారినటువంటి రోజు. ఆయన ఆగస్టు 12వ తేదీ అమావాస్య రోజున మరి పాప నక్షత్రమైనటువంటి రాహు నక్షత్రం ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు.
అట్లాగే రాహుగ్రహము ఆగస్టు 2వ తేదీన అదే కుంభరాశిలో ఉంటూ తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి శతభిష నక్షత్రంలోంచి ధనిష్ట నక్షత్రం, పాప నక్షత్రము, శత్రు నక్షత్రమైనటువంటి కుజ నక్షత్రంలోంచి మార్పు జరిగింది. అంటే ఇక్కడ మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు, అట్లాగే కుంభరాశిలో శని యొక్క క్షేత్రంలో ఉన్నటువంటి ఈ యొక్క రాహువు, ఇరువురు కూడా ఒకరి నక్షత్రం నుంచి ఒకరు మారటం, అంటే ఒకరి నక్షత్రంలోకి ఒకరు మార్పు జరగటం మన జ్యోతిష్య శాస్త్రంలో, అది 2 పాపగ్రహాలు నక్షత్ర మార్పు జరగటం అత్యంత శోచనీయమైనటువంటి విషయం. ప్రమాదకరమైనటువంటి ఇబ్బందులు కూడా కొన్ని రాశుల వారికి, కొన్ని నక్షత్రాల వారికి కలుగుతాయి. ముఖ్యంగా మేషరాశి, వృశ్చిక రాశి, మకర రాశి, కుంభరాశి, అలాగే మనకి మృగశిర నక్షత్రము, చిత్తా నక్షత్రము, ధనిష్ట నక్షత్రము, ముఖ్యంగా రాహు నక్షత్రాలైనటువంటి ఆరుద్ర నక్షత్రము, స్వాతి నక్షత్రము, అలాగే మనకి శతభిష నక్షత్రం. ఈ రాశుల వారికి, ఈ యొక్క నక్షత్రాల వారు కలిగినటువంటి వాళ్ళు, ఈ రాశుల వారు ముఖ్యంగా కుజమహర్దశలు. కుంభరాశి వారికి ఆగస్టు 17న సూర్యుడు సింహ సంక్రమణం జరగడం, సెప్టెంబర్ 17 వరకు కూడా ఈయన కుంభరాశికి 7వ భావంలో, 7వ స్థానంలో, స్వక్షేత్రంలో, మూల త్రికోణ రాశిలో కేతువుతో కలిసి జన్మరాశిలో ఉన్న రాహు చేత చూడబడుతూ పితృదోషంలో బాగా ఇబ్బంది పడుతున్నాడు. దీనివలన ఆరోగ్యపరమైన సమస్యలు, ఉద్యోగంలో ఇబ్బందులు, తండ్రిపరమైనటువంటి అనుకూలత లోపించటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ తగ్గటం, సంతానపరమైనటువంటి విద్వేషాలు కలగటం, అనుకున్న పనులు ఏవి ముందుకు వెళ్ళకపోవటం, ఆత్మ పరిశీలన, ఆత్మశుద్ధి చేసుకుందామన్నా సరే సరైనటువంటి వ్యాయామ ప్రక్రియ లేక, ఒక సమయానికి లేద్దాం అనుకుంటే ఇంకో సమయానికి లేవటం, ఏలినాటి శని ప్రభావం, వక్రించిన శని ప్రభావం వలన. ఎందుకంటే సూర్యుడు సరిగ్గా లేకపోతే చాలా సమస్యలు వస్తాయండి. అదే కనుక వీళ్ళకి ఏ సూర్య మహర్దశో, రాహుకేతువుల దశ జరుగుతోంది అనుకోండి, పాప మహర్దశ జన్మ జాతకంలో కంపల్సరీ వ్యాపారంలో ఎన్నో సమస్యలు గవర్నమెంట్ ద్వారా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనవసరమైనటువంటి డబ్బులు కట్టే పరిస్థితి ఎదురవటానికి అవకాశం ఉంటుంది. భార్యాభర్తలు కొంచెం ఎప్పుడు హాట్గా ఉండే పరిస్థితి, అంటే ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదు. బుద్ధి విహీనత్వంతో, అధికారంతో, జలసీతో, కసి, ఈర్ష్యలతో ఉండేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు. పూర్తిగా రవి పాడిపోయి ఉన్నాడు. అట్లాగే వీరికి యాక్చువల్లీ కుంభరాశి వారికి ఏలినాడి శనితో పాటుగా రాహుకేతువుల యొక్క సర్పదోషంతో పాటుగా ఇంకొక మహానుభావుడు కుజుడు ఆగస్టు 12 నుంచి కూడా రాహు నక్షత్రంలో ఉండి పంచమంలో ఉన్నాడు. సంతానపరమైనటువంటి విద్వేషాలు, సంతాన ప్రతిబంధకాలు, సంతానపరంగా సమస్యలు కలగడానికి అవకాశం ఉంటుంది. వీరు ఆలోచన అంటే ఏదైనా సంకల్పయుక్తంగా ధైర్యం చేసి పరాక్రమంతో నేను ఈ పని చేయాలి, నేను వీళ్ళతో మాట్లాడాలి అని ఎవరితో అయితే నిర్ణయించుకుంటారో ఆ స్వయంకృత నిర్ణయాలన్నీ కూడా పటాపంచలై ఇబ్బందులు పాలవుతారు. వాళ్ళ ఆలోచనలు ఏవి కూడా సరైన సమయానికి స్ఫురణకి రావు. ఒకవేళ వాళ్ళతో మాట్లాడుతూ అంటే ఏ ఉద్యోగ వ్యవస్థలో ఏ ఇంటర్వ్యూలకు వెళ్ళారో వాళ్ళతో మాట్లాడుతున్నారు, లేదా సంతానంతో మాట్లాడేటటువంటి సమయంలో కానివ్వండి, బంధువులతో మాట్లాడే సమయంలో కానీ, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు కొంచెం జాగ్రత్తగా ఉండండి. బుద్ధి విహీనత్వ దోషం కలుగుతోంది, సరైన ఆలోచన మీకు కలగదు. ఒకరి మాట్లాడాలనుకొని పోయి నోటి ద్వారా ఇంకోటి మాట్లాడతారు, దానివల్ల సమస్యలు విపరీతం అవుతాయి. అట్లాగే ఏదైనా భూపరంగా కానీ గృహపరంగా కానీ కొన్ని ఆస్తులు వేలంపాట్లోకి వెళ్ళటం, లేకపోతే వేరే వాళ్ళు దీన్ని అమ్మడానికి ప్రయత్నం చేయటం, దాని పరంగా మీరు ప్లేటర్ల దగ్గరికి వెళ్తే లేదండి దీని మీద ఆల్రెడీ మీరు సంతకం చేసేసారు అంటాం. అంటే మీ దగ్గర ఉండాల్సిన కాగితాలు ఇంకో ఫోర్జరీ కాగితాల ద్వారా కూడా ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. భూ సంబంధిత గృహ సంబంధిత విషయాలలో మీరు తర్జన వర్జన పడిపోతారు. అయ్యో అమ్ముదామని పెట్టుకుంటే ఒరిజినల్స్ ఎవరు ఇవ్వకండి ఎవరికి. ఆ యొక్క కాగితాలు ఇస్తే అవి కాస్త రకరకాలుగా వెళ్ళిపోయి సమస్యలు చాలా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి కలుగుతోంది. సంతానపరంగా కొంతమందికి స్త్రీలకి గర్భవిచ్చిన దోషం కలుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే పంచమంలో ఉన్నటువంటి కుజుడు, జన్మరాశిలో ఉన్నటువంటి రాహువు మనోవేదన సంతానపరంగా కలుగజేస్తాడు. జాతకంలో కూడా ఇదే కుజుడు కానీ రాహువు కానీ ఇట్లా సంపర్కం ఉన్నట్లయితే కనుక సంతాన దోషాలు కలుగుతాయని చెప్పి శాస్త్రం చెబుతోంది. ఏదైనా సరే శుక్రుని కూడా ఈ యొక్క కుజుడు చూడడం ద్వారా విద్యార్థులు అంటే
స్మాల్ స్కేల్ విద్యార్థులు కావచ్చు, లేకపోతే బీటెక్ విద్యార్థులు కావచ్చు, పిహెచ్డి విద్యార్థులు కావచ్చు, వీరికి కాస్త అసమతుల్యత, అననుకూలమైనటువంటి ప్రతికూల భావాలు కనిపిస్తున్నాయి. సరైన అటెండెన్స్ లేకపోవటం, వీరు అనుకున్న చదువుని రీచ్ కాకపోవటం, ఎంత ఎగ్జామ్స్ రాసినా వాటిలో ఫెయిల్ అవ్వటము, అట్లాగే లేనిపోని వింత ఆలోచనలు కలగటం, ప్రేమలు కలగటము, అట్లాగే తల్లిదండ్రులతో సరిగ్గా మాట్లాడకపోవటం, తల్లిదండ్రులకి సంబంధించిన కొంతమందికి అయితే కనుక ఆస్తుల పరంగా కోర్టు వ్యవహారాల్లో మానసికంగా ఇబ్బందులు పడటము, దాని ద్వారా స్త్రీలకైతే హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ అయ్యి అనారోగ్య సమస్యలు రావటం, కొంతమందికి అయితే తల్లిగారికి ఆపరేషన్స్ జరగటం, అట్లాగే తండ్రి గారికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలగటం. అంటే ఇటు విద్యార్థులకి, ఉన్నత విద్యార్థులకి ఎవరైనా ఇల్లు కట్టుకుందామంటే దానికి గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకపోవటం, అంటే ఏదైనా బ్యాంకింగ్ వ్యవస్థలు డబ్బులు ఇవ్వడానికి ముందుకు రాకపోవటం, అప్పుల విషయంలో మీకు ఐటీ రిటర్న్స్ సరిపోలేదని, ఇట్లా ఎన్నో కారణాల వలన ధనపరంగా, కుటుంబపరంగా, భార్యాభర్తల పరంగా, విద్యార్థులకి విద్య పరంగా, అట్లాగే వాహనాల పరంగా ఏదైనా వెహికల్ కొనాలి, ఉన్న వెహికల్ అమ్మేసి పెద్దదనుకుంటే అది కూడా సరిగ్గా జరిగే పరిస్థితి ఉండదు, దానికి కూడా అనుకూలంగా లేదు. కాబట్టి కుంభరాశి వారికి 6లో ఉన్నటువంటి గురుడు మరి 5వ భావాధిపతి అయినటువంటి నక్షత్రాధిపతి బుధ నక్షత్రంలో వచ్చాడు. కాబట్టి కొంతవరకు వీరు ఏదైనా సరే వీరికి ఉన్నటువంటి అప్పుల్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆదాయ రీత్యా అనుకూలమైనటువంటి పరిస్థితుల కోసం ఎన్నో ఆలోచిస్తూ ఉంటారు. కొంతమందికి ఉద్యోగం వదిలేసి వ్యాపారం పెట్టాలనే ఆలోచన వస్తుంది. కొంతమందికి అయితే కనుక ఉద్యోగ అవకాశాలు రానే రావు, ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి తొలగించే అవకాశం ఆకస్మికంగా జరుగుతుంది. అప్పుడు వీళ్ళ ఆలోచనలు వ్యాపారం వైపుకి వెళ్ళే పరిస్థితులు కూడా ఉంటాయి. ఇట్లా ఎన్నో రకాలుగా సర్పదోష ప్రభావం అనుభవిస్తున్నటువంటి కుంభరాశి వారు అటు ఏలినాడి శనము, సర్పదోషము, ఇప్పుడు ఉన్నటువంటి కుజరాహువుల యొక్క సంపర్క దోషము, సూర్యుడేమో బలంగా లేకపోవటం, బుధగ్రహము సెప్టెంబర్ 7 తర్వాత ఆయన 8వ భావంలోకి వచ్చినప్పుడు కొంతమందికి సంతానపరంగా అనుకూలమైన పరిస్థితులు అనుకుంటారు, కానీ సమస్యలనే చెప్పుకోవాలి. 8వ స్థానంలో బుధుడు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు ఆకస్మికంగా కోర్టు వ్యవహారాల్లో వీళ్ళకి లాభం చేకూరుతుంది. అది ఏ రకంగానైనా సరే, వ్యాపార విషయాలు కావచ్చు, భూ సంబంధిత విషయాలు కావచ్చు, చక్కగా లాభం అయితే జరుగుతుంది. శుక్రుడు ఎప్పుడైతే 9వ స్థానంలోకి సెప్టెంబర్ 2 తర్వాత వస్తాడో, సెప్టెంబర్ 3 నుంచి శుక్రగ్రహ అనుగ్రహంతో వాహనాలు కొంటారు, గృహము కొంటారు, కొత్త బిల్డింగ్స్ కొనుక్కుంటారు, గృహప్రవేశాదులు చేస్తారు, ఉన్నత విద్య కోసం తాపత్రయపడతారు, మంచి కీర్తి సన్మానాలు కలుగుతాయి, విశేషమైనటువంటి భాగ్యం కలుగుతుంది. కాబట్టి సెప్టెంబర్ 2 వరకు కూడా గ్రహాల యొక్క గోచార స్థితిగతులు ఎక్కడా కూడా కుంభరాశికి ఏ విధంగా బాలేదు. కాబట్టి వీరు సాధ్యమైనంత వరకు నవగ్రహాలన్నిటికీ దీపారాధనలు చేసుకోవటం, ప్రదక్షిణాలు చేయటం, లేదా నవగ్రహ పాశుపత రుద్రాభిషేకాదులు, లేదా మా పీఠంలో ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి, హోమాలు చేయించుకుంటారు, నవగ్రహ పాశుపత రుద్ర హోమాలు జరుగుతూ ఉంటాయి. అట్లాగే ఎప్పుడైతే కనుక సంతానము, వివాహము, దాంపత్య ఎడబాటు, కోర్టు సమస్యలు, భూ సమస్యలు, ఇలాంటి వాళ్ళ కోసము మరి ఈ కుజరాహుల యొక్క దోష పరిహారార్థం కోసం ప్రత్యేకించి 18 రోజులు పూజ పెడుతున్నాను. కాబట్టి ఇందాక వింటారు కాబట్టి ఆ యొక్క పూజల ద్వారా మీరు కూడా ఎంతో లాభాన్ని పొందొచ్చు. లేదు ఇవేమీ కాదు, మా జాతకంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే జాతక పర్యవేక్షణ చేయించుకోండి. దాని ద్వారా వివాహం ఎప్పుడవుతుంది, వ్యాపారం ఎప్పుడు పెట్టుకోవచ్చు, ఇలాంటి విషయాలు ఎన్నో కూడా మీకు చక్కగా ప్రస్ఫుటంగా కనిపించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని నేను మీకు వివరించి సరైనటువంటి మార్గాన్ని మీకు చూపించే పరిస్థితి కూడా కలుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క కుంభరాశి వారు హనుమంతుడి యొక్క సుందరాకాండ పారాయణ వినండి, లేదా ఇంట్లో చేయించుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేసుకోండి, దంపతులు హ్యాపీగా ఉండండి. కళ్యాణం కాని వాళ్ళు కళ్యాణం అవుతుంది, అవతల వాళ్ళు ఒప్పుకునే రోజులు వస్తాయి. అట్లాగే సంతానపరంగా ఎవరైనా లేకపోయినా ఇబ్బందులు పడుతున్నా సుబ్రహ్మణ్య పూజ చేసుకోండి. అవసరమైతే ఉపవాస దీక్షలు చేసుకొని మంగళవారాల పూట నియమాలు ఉండండి. ఇవన్నీ మేము చేయలేమంటారు, నన్ను సంప్రదించండి, నేను చేసి పెడతాను మీకోసం. కాబట్టి కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. జన్మజాతకాలలో ఎన్నో రకాల శుభప్రదమైనటువంటి దశలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా కొన్ని ఇబ్బందులు కలుగజేస్తాయి, కొన్ని శుభాలు సుఖాలను కూడా కలుగజేస్తాయి. కాబట్టి రెండు మిక్సింగ్ చేయడమే గోచార జ్యోతిష్యం, అది గుర్తుపెట్టుకోండి. ఓం శరవణ భవాయ నమః.